నా మెయిన్ ఇంటెన్షన్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ని ఫాలో అవ్వడం కాదండి. నేను ఏ కథ రాసుకున్నా ఆ కథ ఒక ఎమోషన్తో స్టార్ట్ అవుతుంది నాకు. సో ఆ ఎమోషన్కి ఏమేమి అవసరమో దానికి తగినట్టే క్యారెక్టర్ అట్రిబ్యూట్స్ కానీ, క్యారెక్టర్ డిజైన్ కానీ, అండ్ ఈవెంట్స్ కానీ, సీక్వెన్సెస్ కానీ, సో ఆ కాన్ఫ్లిక్ట్ కానీ, కాన్ఫ్రంటేషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ ప్రాసెస్లోనే వెళ్తున్నా రైటింగ్ స్టైల్ అంతా. సో ఇదంతా మొత్తం స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత దెన్ అప్పుడు ఆలోచిస్తాను అనమాట ఏ క్యారెక్టర్స్. అండ్ యాక్చువల్లీ స్క్రిప్ట్ ఇట్ సెల్ఫ్ విల్ డ్రైవ్ ఇట్, లైక్ యూనో ఆ క్యారెక్టరైజేషన్ బట్టే. అండ్ ఆల్సో యాక్టర్స్ వాళ్ళు కొంత తీసుకొస్తారు, మనం యాజ్ అ డైరెక్టర్గా మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. సో అలా ఫాలో అవుతుంటాము. సో ఇన్ఫ్యాక్ట్ చాలా చోట్ల మేము ప్యాటర్న్ బ్రేక్ చేయాలని కూడా ట్రై చేసాం. రియల్ లైఫ్ రెఫరెన్సెస్ రాకుండా కూడా చాలా చోట్ల చూసుకుంటూ వచ్చాము. కొన్ని ఓకే ఆటోమేటిక్గా వస్తే రానిలే, ప్రాబ్లం లేదు, అలా రిలేట్ చేసుకోవడం కూడా తప్పలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ సినిమా చూసినా కూడా ఏదో విధంగా మనం రిలేట్ చేసుకోకపోతే ఆ కథతో కనెక్ట్ కావు మనం. ఎనీ ఫిక్షనల్ సోషల్ డ్రామా, ఫర్గెట్ అబౌట్ దిస్ మైసభ పక్కన పెట్టినా కూడా ఎందుకు అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు స్టార్స్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్కి కానీ అంటే ఏదో ఒక విషయం వాళ్ళలో నచ్చి రిలేట్ చేసుకుంటారు ఆడియన్స్ రకరకాలుగా.